యేసును ఆయన శిష్యులను వెళ్ళుచుండగా కొందరు దయ్యము పట్టిన ఒక మూగవాణ్ణి ఆయన యొద్దకు తీసుకుని వచ్చిరి. దయ్యము వెళ్ళగొట్టబడిన తరువాత ఆ మూగవాడు మాటలాడగా జనసమూహములు ఆశ్చర్యపడి, ఇశ్రాయేలులో ఈలాగు ఎన్నడును కనబడలేదని చెప్పుకొనిరి. అయితే పరిసయ్యులు, ఇతడు దయ్యముల అధిపతి వలన దయ్యములను వెళ్ళగొట్టుచున్నాడని చెప్పిరి. యేసు వారి సమాజ మందిరములలో బోధించుచు, రాజ్య సువార్త ప్రకటించుచు, ప్రతి విధమైన రోగమును, ప్రతి విధమైన వ్యాధిని స్వస్థపరచుచు, మళ్ళీ చదువుతున్న, ప్రతి విధమైన రోగమును, ప్రతి విధమైన వ్యాధిని స్వస్థపరచుచు సమస్త పట్టణముల యందును గ్రామముల యందును సంచారము చేసెను. ఆయన సమూహములను చూచి వారు కాపరి లేని గొర్రెల వలె విసికి చెదరియున్నందున వారి మీద కనికరపడ్డాడు. మంచిది. 32వ వచనంలో చూడండి. యేసును ఆయన శిష్యులను వెళ్ళుచుండగా కొందరు దయ్యము పట్టిన ఒక మూగవాడిని యేసు యొద్దకు తీసుకొచ్చారు. యేసు ప్రభు ఆ దయ్యాన్ని వెళ్ళగొట్టిన తర్వాత ఆ మూగవాడు మాట్లాడడం స్టార్ట్ చేశాడు. అప్పుడు అక్కడ ఉన్న వారందరూ ఆశ్చర్యపడుతున్నారు. ఏమని ఆశ్చర్యపడుతున్నారు? ఇశ్రాయేలులో ఈలాగు ఎన్నడును కనబడలేదని చెప్పుకొనిరి. అంటే ఏమర్థమవుతుంది? ఎన్నడూ మనకు కనబడినటువంటి గొప్ప కార్యాలు దేవుడు చేస్తాడు. ఎన్నడూ మనకు వినబడినటువంటి ఆశ్చర్య సంఘటనలు దేవుడు మనకు వినిపిస్తాడు. ఆయన అద్భుత ఆశ్చర్య కార్యములు చేసేటటువంటి మహా గొప్ప దేవుడు. అవి కంటికి కనబడవు, హృదయానికి అంతు చిక్కనటువంటి గొప్ప కార్యాలు దేవుడు నీ పట్ల చేసే దేవుడు. నీ విశ్వాసం ఉంచినట్లయితే గొప్ప కార్యాలు చేస్తాడు. చూడండి, ఇశ్రాయేలు ప్రజలు అంటున్నారు, ఇశ్రాయేలులో ఇలా జరగటము, ఇంత అద్భుత కార్యం జరగటము ఎన్నడూ వారి జీవితకాలంలో ఎప్పుడు కూడా చూడలేదు అంటున్నారు. ఎప్పుడు చూడని అద్భుతాలు యేసయ్య నీ బ్రతుకులో చేస్తాడు. విశ్వాసం ఉంచాలని ప్రభు పేరిట మనవి చేస్తున్నాను. ప్రతి విధమైన రోగమును తొలగించే దేవుడు, ప్రతి విధమైన వ్యాధిని స్వస్థపరిచే దేవుడు అని వాక్యం ద్వారా మనము చదివి నేర్చుకుని ఉన్నాం. కాబట్టి నీ విశ్వాసము బలపరుచుకో ఈ సమయంలో, నీ విశ్వాసాన్ని పదిలపరుచుకో ఈ సమయంలో, నీ విశ్వాసాన్ని గట్టిగా పట్టుకుని ప్రభు సన్నిధిలో నువ్వు అడిగినట్లయితే ప్రభు ఎప్పుడు విననటువంటి, ఎప్పుడు చూడనటువంటి అద్భుతాశ్చర్య కార్యములు నీ బ్రతుకులో దేవుడు సిద్ధపరిచి ఉన్నాడు. కాబట్టి అది నీ విశ్వాసం ద్వారా నువ్వు స్వతంత్రించుకోవాలని ప్రభు పేరట మనవి చేస్తూ ఇచ్చిన వాక్యాన్ని దేవుడు దీవించి ఆశీర్వదించి బలపరచునుగాక.